పంజాగుట్ట కార్ యాక్సిడెంట్ ప్రమాదంలో మృతుల సంఖ్య 3కు పెరిగింది. చిన్నారి రమ్య తాత మధుసూదనాచారి యశోదా హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. పట్టపగలు పీకల దాకా తాగిన బీటెక్ విద్యార్థులు కారు నడిపి యాక్సిడెంట్ కు కారణమైన సంగతి తెలిసిందే. యాక్సిడెంట్ లో రమ్య బాబాయ్ రాజేష్ అక్కడికక్కడే మరణించాడు. ఆ తర్వాత చికిత్స పొందుతూ రమ్య మృతి చెందగా ఈ రోజు కుటుంబ పెద్ద మధుసూదనాచారి కూడా కన్నుమూశారు. కుటుంబంలో ముగ్గురిని చంపేసిన నిందితులకు మరణశిక్ష వేయాలని ఆవేశంగా చెబుతున్నారు రమ్య బంధువులు. కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందడంతో తీరని శోకంలో మునిగిపోయారు. తాగి వాహనాలు నడిపే వారి వల్ల ఎన్నో ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం ఎందుకు నియంత్రించలేకపోతోందని మండిపడ్డారు. ఉద్రిక్తతల మధ్య పోలీసులతోటి ఇక్కడి నుంచి మధుసూదనాచారి డెడ్ బాడీని ఇక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు. దాన్ని అడ్డుకోవడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే మాకు జస్టిస్, మాకు న్యాయం జరిగేంత వరకు, ఇప్పటి వరకు మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. మాకు పూర్తి న్యాయం జరిగేంత వరకు బాడీని ఇక్కడి నుంచి తరలించొద్దు, తీసుకువెళ్ళొద్దు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా కోరుతూ ఉన్నారు. మాకు న్యాయం జరగాలి, అప్పుడే ఇక్కడి నుంచి బాడీని తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే కుటుంబ సభ్యులంతా కూడా వారంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీసుల రమ్య తాత మధుసూదనాచారి మరణంతో యశోదా హాస్పిటల్ శోకసంద్రంగా మారింది. ముగ్గురు కుటుంబ సభ్యులు మరణించారనే ఆవేదన ఓవైపు, పట్టపగలు మద్యం తాగి కారు నడపడం వల్లనే ముగ్గురు చనిపోయారనే ఆవేశం మరోవైపు కనిపించింది. నిందితుల్ని చంపేస్తామంటూ బాధితులు తీవ్రంగా స్పందించారు. చివరకు మంత్రి కేటీఆర్ ను కల్పిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో బాధితులు శాంతించారు. ఆందోళన విరమించి మధుసూదనాచారి మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. న్యాయమైన కోరిక దీని మీద తప్పకుండా ప్రభుత్వము స్పందించి ఆశిస్తున్నాం. ఎందుకు తీసుకొచ్చారు?